నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉందన్న. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పోరాడి మళ్ళీ మాకు పథకాలు రిలీజ్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మేము అందరమే సంతోషపడుతున్నాం. ఓకే. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీకే ఎక్కువ, జగన్ అన్నకే మద్దతు ఇస్తున్నామండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏంటి, చిన్న పెద్దవాళ్ళ దగ్గర అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా కావాలని అనుకుంటున్నాం సార్. ఎందుకు ఆయనే కావాలని అనుకుంటున్నారు? ఆయన చేసిన అభివృద్ధి, గ్రామ సచివాలయం వంటి మెయిన్ అయితే వాలంటరీ వ్యవస్థ మీద బాగా బాగుందండి. వాలంటరీ వ్యవస్థ బాగుంది. తర్వాత గ్రామ సచివాలయం అనేది, తర్వాత మాకు పెట్టినట్టు పథకాలు. ఈ రోజు నేను మా అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు. నేను అవంతి కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది. నెలకి సంవత్సరానికి 60,000 ఆయన నాకు ఒక చెల్లెలుగా ఒక అకౌంట్ లో, నా అకౌంట్ లో వేస్తున్నాడు. నేను వచ్చి నేను గర్వంగా చదివించుకోగలుగుతున్నాను. ఆయన పెట్టిన భిక్ష అలాంటి దయ ఉండడం వల్లే నేను ఈ రోజు బాగా చదివించుకోగలుగుతున్నాను. అందుకే ఆయన కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారండి. చదువు విషయంలో అయితే చాలా ఆనందంగా ఉందండి. అందుకే ఆయనే కావాలని, నెక్స్ట్ సంవత్సరం కూడా మళ్ళీ మాకు ఆయనే కావాలని మేము అనుకుంటున్నాం సార్. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? పక్కాగా వైఎస్ఆర్ఏ. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, అలాగే గణేష్ అన్న కూడా వస్తాడు. మేము మళ్ళీ ఆనందంగా ఉంటాము. మాకు ఆనందమే కావాలి. ఓకే. మరో 10 రోజుల్లో కౌంటింగ్ జరగనుంది కదా, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్.